రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలియజేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మిర్చి యార్డులకి అయితే సెలవులు ఇచ్చారు. గుంటూరు కోల్డ్ స్టోరేజీలు, గుంటూరు సమీపంలో కోల్డ్ స్టోరేజీలు, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీల దగ్గర వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చివరి కోత కాయలు చాలామంది రైతులు పొలాల్లో కాయలు ఎండిన తర్వాత తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర అమ్ముకుంటూ ఉన్నారు. తాజాగా మిర్చి ధరలు, కొన్ని వెరైటీస్, ఏసీ ధరలు ఎలా ఉన్నాయి, నాన్ ఏసీ ధరలు ఎలా ఉన్నాయి మనం ఒకసారి పరిశీలిద్దాం. లేటెస్ట్గా మనం ఒకసారి కనుక ధరలు పరిశీలించినట్లయితే నెంబర్ 5 ఏసీ బెస్ట్లో మంచి క్వాలిటీ కనుకుంటే 13,500 రూపాయల ధర దక్కుతూ ఉంది. ఇంకా రైతులు కొంతమంది అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక బుల్లెట్ నాన్ ఏసీ కనుకైతే మీడియంగా కనుకుంటే ఒక 8,000 ధర పలుకుతూ ఉంది. ఇవన్నీ చివరి కోత కాయలు. ఇక 341 బెస్ట్ నాన్ ఏసీ మీడియంగా కనుకుంటే, మీడియం సైజు కనుకైతే 10,000 ధర దక్కుతూ ఉంది. మరీ ఇంకా చివరి కోత కాయలు షార్ట్ కనుకుంటే 8,500. వీటిలో మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 11,000 ధర దాకా దక్కుతా ఉంది. ఇక రోమి 26 ఏసీ బెస్టలు 9,500 కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు ఇక ఈ రోమి 26 ఆ చివరి కాయలు 50% తాలు, 50% ఎర్రయి తీసుకొస్తా ఉన్నారు. అవి 7,500 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక రోమి 26 తాలు కనుక పూర్తిగా తాలు అయితే, అందులో కనుక కలర్ కనుక ఉంటే, కలర్స్ కనుక కొంత 10%, 20% ఎర్రగాయలు ఉంటే 6,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక తేజ చివరి కోత కాయలు, మీడియం కాయలు చివరి కోత నాన్ ఏసీ 8,500. ఇంకా కొంచెం బెస్ట్లో కనుకుంటే 9,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఏసీ కాయలు అయితే 12,000, 12,500, 13,000. ఇంకా సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,500 దాకా నడుస్తూ ఉంది. అయితే ఏసీ నుంచి పెద్దగా సరుకు ఎవరు తీయడం లేదు. ఎక్కువగా నాన్ ఏసీ చివరి కోత కాయలే ఎక్కువగా ట్రేడింగ్ అవుతా ఉంది. ఇక 334 ఈ మీడియం సైజు కనుకైతే నాన్ ఏసీ 8,000 ఈ చివరి కోత కాయలు. ఇక 341 మీడియం 8,000. బంగారం నాన్ ఏసీ చివరి కాయలు రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరి కోత కాయలన్నీ ఇక అమ్మేస్తూ ఉన్నారు ఎంతో కొంత. ఇట్లా ఏసీలో పెట్టినా కూడా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. 7,000కి అమ్ముతూ ఉన్నారు. బంగారం నాన్ ఏసీ 7,000. ఇక 355 బ్యాడ్కి మీడియం కనుకుంటే నాన్ ఏసీ 8,000. ఇక ఆర్మూర్ మంచి బెస్ట్ క్వాలిటీ కనుకుంటే నాన్ ఏసీ 8,000 దాకా నడుస్తూ ఉంది. ఇక 334 ఏసీ మిర్చి మీడియం కనుకుంటే 10,000. 334లోనే నాన్ ఏసీ అయితే 8,000, ఏసీ కాయలు అయితే 10,000 దాకా నడుస్తూ ఉంది. సంఘం ఏసీ బెస్ట్లో కనుకైతే 9,500, లేదంటే 9,000. ఇంకా సుపీరియర్ క్వాలిటీస్ ఆడడం జరిగితే 9,700 దాకా నడుస్తూ ఉంది. ఇక తాలుకాయలన్నీ 4,000, 4,500, 5,000 నడుస్తూ ఉంది. కొంతమంది రైతులు ఈ చివరి కోత కాయలు మిక్స్డ్గా అమ్ముతూ ఉన్నారు. అవి కొంచెం 6,000, 7,000 నడుస్తూ ఉంది. ఇక రైతు సోదరులకి కొంత ప్రయోజనం ప్రభుత్వం నుంచి ఆశించవచ్చు. ఎవరైతే మిర్చి యార్డ్లో మిర్చి అమ్ముకున్నారో వాళ్ళంతా బిల్స్ అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8,000, 9,000, 10,000కి అమ్ముకొని నష్టపోయిన రైతులకి క్వింటాకు 2,500 నుంచి 3,000 దాకా పరిహారం అందించే అవకాశం ఉంది. ఒక్కో రైతుకి కనీసం 20,000 నుంచి గరిష్టంగా 40,000 దాకా ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఎవరైతే రైతులు 11,780 కన్నా తక్కువ ధరకు అమ్ముకున్నారో ఆ రైతుల వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు అధికారులు. ముఖ్యంగా మిర్చి యార్డులో సరుకు అమ్ముకున్న వారికి మాత్రం ఈ ప్రయోజనం దక్కుతుంది. గ్రామాల్లోనే పొలాల దగ్గర, గ్రామాల్లో ఉండే బ్రోకర్లకి సరుకు అమ్ముకున్న రైతులకి ఈ ప్రయోజనం దక్కే అవకాశం లేదు. మీ పేరుతో గనక మిర్చిని 11,781 రూపాయల కన్నా కూడా తక్కువకు అమ్ముకొని ఉంటే ఆ తక్కువ ఎంత అయితే ఉందో ఆ మొత్తం మీ ఖాతాలో పడే అవకాశం స్పష్టంగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ లిస్టు మొత్తం తయారు చేస్తున్నారు.
దాదాపు 4 లక్షల మందికి ఒక్కో రైతు కనీసం 20,000 నుంచి గరిష్టంగా 10 క్వింటాలకి ఈ ప్రయోజనం దక్కబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక 250 కోట్లు, కేంద్రం ఒక 250 కోట్లు ఇందుకోసం నిధులు కేటాయించాయి. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ కూడా పడబోతా ఉంది. వచ్చే ఏడాది మిర్చి సాగు గురించి, విస్తీర్ణం గురించి రైతు సోదరులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మిర్చి ఎక్స్పోర్ట్స్కి చైనా బాగా దెబ్బకొట్టింది. రాబోయే రోజుల్లో కూడా విస్తీర్ణం తగ్గించుకోకపోతే రైతు సోదరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నాయి. మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ఇచ్చింది. కొనుగోలు కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఎకరాకి 35 నుంచి 40 క్వింటాలు కూడా దిగుబడి వస్తూ ఉంది. 4 నెలల పంట చేతికి వచ్చింది. హార్వెస్టింగ్ కూడా మిషన్ వేసుకోవచ్చు, ఈజీ. రైతు సోదరులు కూడా మిర్చి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ వెళ్తే నష్టాలు కూడా తగ్గుతాయి. పండిన పంటకి డిమాండ్ పెరిగి సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి కొంత ధరలు కూడా అనుకూలించే అవకాశం. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ గురించి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వచ్చే వార్తలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.